రోజు మన పిల్లలు ఉంటారు, ఏ విషయంలో అయినా సరే మనము అమ్మ ఇది అని వారు అడగంది మనం అన్నం కూడా పెట్టం. అమ్మ నాకు ఆకలి వేస్తుందంటే అడగంది అన్నం పెడతామా? పెట్టము. వాడికి ఆకలి వేయట్లేదేమో అనుకుంటాం. సపోజ్ మన కళ్ళ ముందు ఆడుతా పడిపోతాడు, వాడికి దెబ్బ తగిలినా సరే అమ్మ నాకు దెబ్బ తగిలిందని నన్ను పిలవకోకుండా ఉంటే నేను చూసి కూడా ఏమనుకుంటా, వాడికి దెబ్బ తగలలేదేమోలే బాగానే ఉన్నాడేమో, అందుకే వాడు కేక వేయలా, అంటే మొర పెట్టలా, నాకు అమ్మ అని నన్ను పిలవలా అని మనం అనుకుంటాం భూ సంబంధంగా. యేసయ్య కూడా సేమ్ అంతే. నువ్వు కష్టకాలంలో ఉన్న దేవుడికి కనిపిస్తుంది. అయితే నువ్వేం చేయాలంటే, దేవుడు కలుగు చేసుకోవాలంటే నీవు కష్టకాలమందు దేవునికి మొర పెట్టాలి. హల్లెలూయా, యేసయ్యా అని పిలవాలి, దేవా అని పిలవాలి. యేసయ్యా అని పిలిస్తే సమీపంగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా, పిలిస్తే పలికే దేవుడు, సమీపంగా ఉంటాడు. ఎమ్మంటనే లేపుతాడు దేవుడు, ఎమ్మంటనే పట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కష్టకాలమున మనం మొరపెట్టాలి. మొరపెట్టకపోతే ఇక్కడ కార్యాలు జరగవు. మనం భూ సంబంధంగా మన పిల్లలు మనల్ని అడిగితేనే మనం ఇస్తాం, అడగకుండా ఏది మనం ఇవ్వలేం. అంటే వాడికి అవసరం లేదేమో అనుకుంటాము. దేవుడు కూడా అంతే. హల్లెలూయా. మనం మొరపెడితేనే దేవుడు మనకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా.